ఆత్మ బంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న అంశం మౌనం. ఈ అంశంపై ఇప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈ జ్ఞానం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 33వ శ్లోకం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మాస్టర్స్, జన్మ మృత్యు సుఖ దుఃఖ వర్జితం జాతి నీతి కుల గోత్ర దూరఘం చిద్వివర్త జగతోస్య కారణం తస్సదాహమితి మౌనమాశ్రయః. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. జనన మరణ సుఖ దుఃఖాలు లేని, జాతి నీతి కులగోత్రాలు లేని ఈ జగత్తుకు కారణమైన స్వయం ప్రకాశమైన ఆ పరబ్రహ్మను నేను అని భావిస్తూ ఎల్లప్పుడూ మౌనంగా ఉండాలి. మిత్రులారా, ఇప్పుడు మనం వివరణ తెలుసుకుందాం. పరబ్రహ్మం, బ్రహ్మాత్మ, సర్వ వస్తు ధర్మాలు, జాతి గుణాలు లేనిది, జనన మరణ సుఖ దుఃఖాది ద్వంద్వాలు లేనిది, ఇంద్రియ విషయ జ్ఞానం ద్వారా తెలుసుకోలేనిది, అంతటా అన్నింటా నిండి ఉన్నది, శాశ్వతమైనది, మెరుపులాగా అతివేగంగా ప్రకాశించేది, అతి సూక్ష్మమైంది, స్వయం ప్రకాశమైంది, అంతటికీ తానే ఆధారమై తనకు ఏదీ ఆధారం కానిది, అటువంటి సర్వాత్మను నేనే అన్న భావనతో శుద్ధ అంతఃకరణంతో ధ్యానించేవాడు మాత్రమే సర్వాత్మను పొందుతాడు. పరమాత్మను, పరబ్రహ్మంను ఆత్మధ్యానం, ఆత్మజ్ఞానం చేతనే పొందగలుగుతాం తప్ప వేరే దారి లేదు. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానాన్ని మనకు తెలియచేసేటటువంటి భగవద్గీతలోని 11వ అధ్యాయం 38వ శ్లోకం ద్వారా మరొక్కసారి మనం షేర్ చేసుకుందాం. మాస్టర్స్, త్వమాదిదేవ పురుష పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ దామత్వయా తతం విశ్వమనంతరూప. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. ఆ పరబ్రహ్మం అనంత రూపాలు కలది, ఆదిదైవం సనాతనమైంది, ఈ విశ్వానికే పరమోత్తమ ఆశ్రయం, తెలిసినది తెలియదగినది పరంధామం అయి ఈ విశ్వమంతా నిండిన సర్వాత్మ బ్రహ్మాత్మ అయి ఉంది. మిత్రులారా, ఇప్పుడు మరికొంత జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఈ జ్ఞానం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 35వ శ్లోకం ద్వారా మనం షేర్ చేసుకుందాం. మాస్టర్స్, పూర్ణమద్వయమఖండ చేతనం విశ్వభేద కలనాదివర్జితం అద్వితీయ పరసంవిదం శకం తస్సదాహమితి మౌనమాశ్రయ. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. మాస్టర్స్, పరిపూర్ణము, అద్వయము, అఖండము, అచేతనము, అద్వితీయము, పరమ జ్ఞాన స్వరూపము, ఈ విశ్వమే తానైన పరబ్రహ్మను నేనే అని భావిస్తూ ఎల్లప్పుడూ మౌనంగా ఉండాలి. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. ముందు శ్లోకంలో, ఈ శ్లోకంలో అహం బ్రహ్మాస్మి, సర్వాత్మను నేనే అనే భావనతో ఎల్లవేళలా మౌనాన్ని పాటించమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అంటే జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని అర్థం చేసుకోమని సూచన. ఇక్కడ మౌనం పాటించడం అంటే వాచక మౌనం కాక మానసిక మౌనం వహించమని అర్థం. మనస్సును సంకల్ప వికల్ప రహితం చేయడమే మానసిక మౌనం. మనస్సు అనేది నిరంతర ఆలోచనల సమాహారం. శ్వాస లయమయ్యే నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో మనస్సును కూడా లగ్నం చేసి నిరంతర ధ్యాన సాధన కొనసాగిస్తే క్రమేపీ మనస్సు ఆలోచనారహిత స్థితికి చేరుకుంటుంది. ఆలోచనలను సంపూర్ణంగా
వదిలిన మౌనంలో ఉండటమే అత్యుత్తమమైన తపస్సు. ఇటువంటి మౌనంలోనే జీవాత్మ పరమాత్మలో లయం చెంది జీవాత్మ సర్వాత్మల ఏకత్వాన్ని గ్రహించి యోగి ఆత్మానంద అనుభూతి పొందుతాడు, జీవన్ముక్తుడవుతాడు. సర్వాత్మ పరిపూర్ణమైనది, అలాగే జీవాత్మ కూడా పరిపూర్ణమైనదే. పూర్ణమైన సర్వాత్మ నుండే పూర్ణమైన జీవాత్మ వచ్చింది. పూర్ణమైన జీవాత్మ ఆత్మవిద్యతో పూర్ణత్వం పొందినప్పుడు పరిపూర్ణమైన పరమాత్మగా మిగులుతుంది. మిత్రులారా, తత్సంబంధమైన జ్ఞానాన్ని మనం భగవద్గీత 14వ అధ్యాయంలోని 2వ శ్లోకం ద్వారా షేర్ చేసుకుందాం మాస్టర్స్. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యతంతి చ. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. జ్ఞానాలలోకెల్లా ఉత్తమమైన పరమ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఆ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మాత్మనే పొందుతున్నారు. అటువంటి వాళ్ళు సృష్టి ఆదిలో తిరిగి పుట్టరు, ఇంకా ప్రళయకాలంలో కూడా బాధపడరు. మిత్రులారా, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈరోజు కూడా షేర్ చేసుకున్నాం కదా మాస్టర్స్. మరి ఈ జ్ఞానాన్ని మనం మాత్రమే కాదు అందరికీ కూడా తెలిసేటట్టు చేయగలిగితే మనం మరింత అద్భుతంగా జీవించగలుగుతాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.